మహానాడుకు వచ్చే పార్టీ ప్రతినిధులకు మరిచిపోలేని ఆతిథ్యం ఇవ్వడంలో భాగంగా రుచికరమైన ఆహారాన్ని అందిస్తామని మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. మహానాడు కోసం ఏర్పాటు చేసిన భోజన కమిటీ ప్రయోగాత్మకంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసింది. మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సహా వందల సంఖ్యలో కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు అల్పాహారం తీసుకున్నారు. ఉదయం అల్పాహారం ఎంతో రుచిగా ఉందని, మహానాడు 3 రోజులు మరింత రుచికరంగా భోజనాలు ఉండబోతున్నాయని మంత్రి అయ్యన్న తెలిపారు. కృష్ణా జిల్లా నుంచి, ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వంట పొట్టులు తీసుకునే సంగతి అందరూ తెలుసు. మరి వేళ నుంచి భోజనాలు ఎలాగున్నాయో చూడడం కోసం చెప్పి ట్రయల్ రన్ వేసాం. ప్రాంగణంలో వాలంటీర్స్ని సుమారు 650 మందిని వాలంటీర్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు ట్రైనింగ్ క్యాంప్ పెట్టాం. ఆ సందర్భంగా ట్రయల్ రన్ అయ్యేలా ఆలోచన చేసి ఇప్పుడు టిఫిన్స్ అన్ని ఏర్పాటు చేసాం. అలాగే మధ్యాహ్నం కూడా ఒక 4000 మందికి భోజనాలు ట్రయల్ రన్ టిఫిన్ వరకు వేసాం. మధ్యాహ్నం కూడా 11:30కి ఒక 3000-4000 మందికి అంటే పనిచేసే వర్కర్స్ కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కూడా, ప్రెస్ కూడా ఇంక్లూడింగ్ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం. అది కూడా ట్రయల్ రన్ మాత్రమే. యాక్చువల్గా మహానాడు వంటకాలన్నీ కూడా రేపు ఉదయం స్టార్ట్ అవుతాయి. రేపు ఉదయం 10,000 మంది, 15,000 మందికి టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే రేపు మధ్యాహ్నం 30,000 మందికి లంచ్ ఏర్పాటు చేస్తున్నాం. అది 30,000 కాకుండా విఐపీస్ వేరు, ప్రెస్ వారికి కూడా వేరుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు రాత్రి కూడా 15,000 మందికి డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 3 రోజులు కూడా ఇదే పరిస్థితిలో వెళ్తాం. మరి వంటకాలు బాగుంటాయని చెప్పి ఆశిస్తున్నాం.